అండి మా ఆయన అయితే సండే రోజు బయటకు వెళ్ళిండు. అక్కడైతే రోడ్ సైడ్ నా ఇట్లా రైతులు ఉంటారు కదా, వాళ్ళైతే మన లోకల్ టమాటా ఉంటాయి కదా, వాటిని అయితే మా సైడ్ రాములకాయలు అంటారు. ఈ చిన్న చిన్న టమాటాలు చాలా బాగున్నాయండి. ఇదైతే అచ్చం టమాటా కర్రీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం. మా ఇంట్లో టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీలా ఫీల్ అవుతారు, అంత ఇష్టం టమాటా కర్రీ అంటే. నేనైతే తాలిపుకి ఎల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీరకు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ తాలిపుకి వేసుకున్న, ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని మంచిగా టమాటాలు ఇది చూడండి, చూడడానికి మస్తు ఇట్లా గ్రేవీ గ్రేవీగా మనము పీసెస్ కట్ చేయగానే ఇట్లా సూప్ ఇట్లా వచ్చిందండి, మస్తు వచ్చింది. అంటే ఇవి నాటు టమాటాలు కదా, చిన్న రాములకాయలకి ఇట్లా రసం మస్తు వస్తుంది. ఇంక ఈ టమాటా చారుకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నేనైతే టమాటా కర్రీ చేసిన, ఇట్లా టమాటా కర్రీ లైట్గా బాగా కారం వేసుకోకుండా కొంచెమే కారం వేస్తే పుల్ల పుల్లగా మస్తు ఉందండి టేస్ట్. మేమైతే 3 times అంటే మార్నింగ్, నైట్, ఆఫ్టర్నూన్ 3 times ఇదే తిన్నామండి. అంత బాగుంది కర్రీ అయితే. దీనికోసం అయితే మనం వేడి వేడి అన్నం చేసుకొని అందులో వేసుకొని తింటే ఏ మటన్ చికెన్ కర్రీస్ కూడా వనికిరావండి. లాస్ట్కి అయితే కరివేపాకు వేసుకొని ఇంకా కొత్తిమీరకు కొంచెం గరం మసాలా వేసుకున్నా అండి. వేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే సూపర్ ఉంది.